అమ్మా ఎలా ఉన్నారమ్మా? ఏదో అలా ఉన్నాంరా. ఏమైందమ్మా? నీ పెళ్లి గురించేరా. నీ పెళ్ళైతే అందరం హ్యాపీగా ఉంటాం. కనీసం మీ నాన్నగారు రిటైర్ అయ్యేలోపైనా పెళ్లి చేసుకోరా. రిటైర్మెంట్ దాకా ఎందుకమ్మా? సిటీ కల్చర్ లేని అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూడు, ఇప్పుడే తాళి కట్టేస్తా. ఏంటో నువ్వు నీ పిచ్చి కండిషన్లు. ఇంకా నీకు పెళ్ళైనట్టే. ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా? అమ్మా ఇప్పటికే నాన్న జాబ్ వల్ల, మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మీరో చోట నేనో చోట. రిటైర్మెంట్ తర్వాత మీతో కలిసి ఉండాలనుకుంటున్నానమ్మా. ఈ సిటీ కల్చర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అనుకో, ముందు వేరు కాపురం అంటుంది, తర్వాత మీతో అసలు మాట్లాడొద్దు అంటుంది. నా వల్ల అవ్వదమ్మా. ఇప్పటికే చాలా మిస్ అవుతున్నా మిమ్మల్ని, ఇంకా మిస్ అవ్వాలనుకోవట్లేదు. సరే నాన్న, ఇంకా నీ ఇష్టం. నీకు నచ్చిన అమ్మాయినే చేసుకో. నమస్తే సార్. ఎవరండి మీరు? ఇంటర్వ్యూకి వచ్చా సార్. హలో, సర్టిఫికేట్స్ ఇవ్వండి. లేవు సార్. లేవా? అదేంటి? మొన్న వరదలు వచ్చినాయి కదా సార్. ఎక్కడా? విజయవాడలో. ఆ, అందులో కొట్టుకుపోయినాయి సార్. ఇది విజయవాడ? అప్పుడప్పుడు సార్. అప్పుడప్పుడా? అదంతా పెద్దగా సార్. అయ్యని ఇప్పుడు ఎందుకు, మీరైతే ఇంటర్వ్యూ చేయండి. సర్టిఫికేట్స్ లేకుండా ఇంటర్వ్యూ? కనీసం జెరాక్స్ అని ఇవ్వండి. మొన్నే హైడ్రాలో చిదిమేశారు సార్. ఇది హైదరాబాదా? ఇప్పుడిప్పుడే సార్. ఇప్పుడెప్పుడా? సర్లే, ఎక్కడి వరకు చదువుకున్నావు? పోస్టింగ్ అని 10th వేసే సార్. వేసేసావా? పోస్ట్ అటెంప్ట్లో మొత్తం వేసా సార్. మార్క్స్ ఎన్ని వచ్చాయి? సార్ మీ కళ్ళద్దాలు చాలా బాగున్నాయి సార్. అది కాదండి, మీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి? మీ షర్ట్ బ్రాండెడ్ కదా సార్, మీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. మార్క్స్ అడుగుతుంటే ఏం సంబంధం లేక మాట్లాడుతున్నారు. సరే, దాని తర్వాత ఏం చేసావు? 10th అవగానే అందరూ ఏం చేస్తారు సార్, ఏంటనే ఇంటర్ కోర్స్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? అదే సార్, ఎంపీసీ బైపీసీ అని అంటారు, ఇంటర్ కోర్స్ అది చేసేసా. అది ఇంటర్మీడియట్ బాబు. ఓహో, కొన్నిసార్లు అట్ట అంటారు, కొన్నిసార్లు ఎట్ట అంటారు సార్. ఏం చూసి జాబ్ ఇవ్వాలి సార్ మీకు నేను? సార్ అలా అనకండి సార్, మా అమ్మకి క్యాన్సర్ సార్ అని తెలియగానే మా నాన్నకి టీబీ వచ్చింది సార్. ఇప్పుడు మా చెల్లికి నేను పెళ్ళి ఎలా చేయాలి సార్? అది సరే గాని, మీ అమ్మ క్యాన్సర్కి మీ నాన్న టీబీకి సంబంధం ఏంటయ్యా? అమ్మ క్యాన్సర్ తెలియగానే నాన్న బాధతో సిగరెట్లు తాగేసి టీబీ తెచ్చుకున్నాడు సార్. మరి మీ నాన్న టీబీకి మీ చెల్లి పెళ్ళికి సంబంధం ఏంటి? అది చెల్లి కట్టిన డబ్బులతోనే కదా సార్ నాన్న సిగరెట్లు తాగింది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. సార్ ప్లీజ్ సార్, ఏదో చేసి మీరే నాకు ఈ జాబ్ ఇప్పించాలి సార్. ప్లీజ్ సార్, దయచేసి కాదనకండి సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్. నా చేతిలోనే లేదండి. నా పైన ఓ బాస్ ఉంటారు, తను ఓకే చేస్తేనే మీకు జాబ్. నేను మా అంటే మీకు రెఫరెన్స్ పెడతాను. చేసేయండి సార్, రిఫర్ చేసేయండి. మీరు చేసేయండి సార్, నేను చూసుకుంటా. ఓకేనా? కన్ఫర్మ్ అయిపోయింది సుబ్బు. అయినా మా కాకపోతే జాబ్ ఎవరికి ఇస్తారు చెప్పు. సర్లే, పని చూసుకో. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.
ఏంట్రా అందరూ ఇంత హడావుడిగా తిరుగుతున్నారు? మోషన్సా? కాదు, ప్రమోషన్స్. రే ఏమవుతుంది రేడా? రేయ్ ఈరోజు అప్రైజల్స్ డేరా. అప్రైజల్ లేనా? రే అందరూ కుక్కల్లాగా పరిగెడుతుంటే నువ్వేంట్రా కూల్గా మొబైల్ పడుకుని కూర్చున్నావు? కొంపతీసి పెళ్లి సంబంధాలు చూస్తున్నావా ఏంది? కాము కాము కుక్కల్లా పరిగెడితే బిస్కెట్ క్యాచ్ చేయగలం కానీ బెల్గేట్స్ అవ్వలేం నాయనా. ఏం చెప్పినవురా, కానీ ఒక్క ముక్క అర్థం కాలే. చూసింది చాలు, మ్యాటర్కి రా. రేయ్ సంవత్సరం అంతా సగం సగం పని చేసి ఈరోజు కుక్కల్లా పరిగెడితే హైకులు పెంచడానికి కాలేమన్నా పిచ్చోళ్ళ. అయినా ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయరు, వాళ్ళు ఆ మాత్రం గుర్తుపట్టలేరారా? మేడం మేడం కరెక్ట్గా చెప్పావు సుబ్బు. సోది కబుర్లు కాకుండా వర్క్లో కూడా ఇంతే సిన్సియర్ కాబట్టి ఈసారి కూడా హైక్ నీకే. థ్యాంక్ యూ. హే, డోంట్ కాల్ మీ మ్యాన్. ఐఎమ్ నాట్ యువర్ స్కూల్ టీచర్, ఓకే? థ్యాంక్ యూ దివి. దట్ సౌండ్స్ గుడ్. నేను అంతో ఎంతో కష్టపడుతున్నాగా, నాకు కూడా హైక్ ఇవ్వచ్చుగా. దివి మ్యామ్, జస్ట్ కాల్ మీ మ్యామ్. ఐఎమ్ నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఓకే? ఇది పొద్దు పొద్దున్న బుంగం వేసి వచ్చినట్టుంది. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఫర్ యూ. సిగ్గుపడుతుంది. విల్ యూ మ్యారీ మీ? వాట్? రేయ్ విల్ యు మ్యారీ మీ అంటే ఎస్ అనాలరా, వాట్ కాదు. అందుకే బండెడ్ స్మగ్లింగ్ తీసుకోరా అని చెప్పింది. మేడం సారీ మేడం, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఫర్గివ్ మై లాడ్. ఏయ్ నువ్వు ఆపు. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను సుబ్బు. ఏ అమ్మాయి ఇంకా అదోలా చూడలేదు, ఎవరిని ఫ్లర్ట్ చేయలేదు. వర్క్లో ఎలాగో సిన్సియర్, రిలేషన్లో కూడా అంతే సిన్సియర్గా ఉంటామనుకున్నాను కాబట్టి ఈ ప్రపోజల్తో వచ్చాను. డెసిషన్ ఈజ్ యువర్స్. మా ఓకే చెప్పరా, ఓకే చెప్పరా. మ్యామ్ అది